హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎవరైతే మా ఛానల్ ముందుగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు అయితే పిల్లల కోసం నేను గోధుమ పిండితో ఒక బిస్కెట్స్ అయితే చేస్తున్నాను, స్వీట్ బిస్కెట్స్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. అలాగే ఏ కప్పుతో అయితే నేను గోధుమ పిండి తీసుకున్నాను దాంట్లో అయితే కొంచెంగా సగం కన్నా తక్కువ నేను షుగర్ తీసుకున్నాను. ఎందుకంటే పిల్లల కోసం చేస్తాను కాబట్టి వాళ్ళు కొంచెం షుగర్ అనేది తక్కువ వేస్తున్నాను. బెల్లం లేదు, యాక్చువల్గా బెల్లం యాడ్ చేసుకుంటే ఇంకా బాగా టేస్ట్ అనిపించింది. సో ఇంట్లో బెల్లం లేదని షుగర్ని అయితే యాడ్ చేశాను. కొంచెం చిటికెడు అయితే నేను నార్మల్ ఉప్పే వేసేసుకున్నాను. వేసేసి మనం చపాతీకి ఎలా కలుపుకుంటామో అలాగా కలుపుకోవాలన్నమాట. దగ్గరగా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే షుగర్ కూడా యాడ్ చేసాం కాబట్టి కొంచెంసేపు నానాక కొంచెం జార్ అయిపోద్ది. అలా కాకుండా తక్కువగా వాటర్ వేసుకొని చెక్ చేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం టేస్ట్ చేసుకొని ఓకే మనకు సరిపోయినంత షుగర్ ఉంటే సరిపోద్ది. లేదనుకుంటే మనం షుగర్ని పొడి చేసుకొని ఆ పొడిని యాడ్ చేసుకుంటే తొందరగానే మనకి ముద్దలకి తొందరగా కలిసిపోద్ది. ఇలా చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టేసుకోవాలి. ఇలా నానబెట్టుకుంటే ఏంటంటే షుగర్ అనేది బాగా మనకి పిండికి బాగా మెల్ట్ అయిపోయి బాగా పట్టేసిద్ది. సో అలా హాఫ్ అన్ అవర్ నేను నానబెట్టేసుకొని ఇప్పుడైతే మనం చపాతీకి ఎలా చేసుకుంటాం అలా చేసుకొని మనకు నచ్చిన షేప్లో అనేది కట్ చేసుకోవాలి. సో నేను ముందైతే చపాతీకి ముద్దల్లాగా చేసుకొని ఈ ముద్దల్ని మనము చపాతీ పిండి ఎలా అయితే పాముకుంటామో అలా పామేసుకోవాలన్నమాట. అంటే మరి మందంగా కాకుండా అలానే మరి పల్చగా చేసుకోకూడదు. నార్మల్గా చేసుకుంటే కొంచెం తిక్కుగా ఉంటే సరిపోయిద్ది అనమాట. అలా చేసుకొని మనకి కావాల్సిన షేపుల్లో మనము దాన్ని కట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఆ కటింగ్ అనేది ఇందులో యాడ్ చేయలేదు, ఎందుకంటే కొంచెం నాకు పిల్లలతోటి వీడియో తీస్తున్నప్పుడు ఇది స్కిప్ అనేది మిస్ అయిపోయింది అనమాట. అయితే మనకి వేసేటప్పుడు నేను డెఫినెట్లీ మీకు చూపిస్తాను ఎలా కట్ చేస్తాను. ఏంటంటే నాకు నచ్చిన షేప్లన్నీ కట్ చేశాను. కొన్ని స్క్వైర్, కొన్ని ట్రయాంగిల్. అంటే మా అబ్బాయి చెప్తున్నాడు ఈ షేప్ ఆ షేప్ అని, వాడు చెప్పిన ప్రతి షేప్లో కట్ చేశాను. సో కట్ చేసి కొంటే ఇలా కట్ చేసుకోవడం వల్ల తొందరగా మనము ఏంటంటే డీప్ ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని దానికి మనం డీప్ ఫ్రై చేసుకున్నంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని కొంచెం ఆయిల్ అనేది బాగా కాగిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి ఉన్నాయి కదా అవన్నీ ఇందులో నూనెలో యాడ్ చేసుకొని అన్నీ సిమ్లో పెట్టుకొని లేకపోతే తొందరగా మాడిపోతాయి అనమాట. సో నేను సిమ్లో పెట్టుకొని కొంచెం దోరగా అయ్యేదాకా కాల్చుకున్నాను. అలా కాల్చుకుంటే ఏంటంటే మనకి బాగుంటాయి అన్నమాట, టేస్ట్గా ఉంటాయి. సో మనం సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇలా నేను అన్నిటినీ సిమ్లో పెట్టే కాల్చేసేసుకుంటున్నాను. ఇలా ఈ స్వీట్కి పెద్ద హిస్టరీ ఉంది. నా చిన్నప్పటి నుంచి అయితే ఎక్కువ నేను క్లాస్లోకి వెళ్ళినప్పుడు బయట ఏం కొనుక్కునేదాన్ని కాదు, ఎక్కువ ఇవే చేసుకున్నాను. ఎందుకు ఎక్కువ చేసుకున్నానంటే మా విలేజ్లో అప్పుడు రేషన్ ఇచ్చేవాళ్ళు. అయితే అప్పుడు ఏంటంటే రేషన్లో గోధుమలు కూడా యాడ్ చేసేవాళ్ళు అనమాట. మన ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని కేజీలు వచ్చాయి అనమాట. మా ఇంట్లో 6 మెంబర్స్ ఉన్నప్పుడు మాకు 6 కేజీస్ గోధుమలు వచ్చాయి. ఆ గోధుమ పిండి చేస్తే ఎక్కువ వచ్చేదనమాట. అప్పుడు మా అక్క ఎక్కువ రోజులు మనం తినడానికి, ఇప్పుడు మా అమ్మ వాళ్ళు పొలం వెళ్ళొచ్చారు, సాయంత్రానికి ఈవినింగ్కి ఏదో ఒక స్నాక్స్ తినాలనిపించింది కాబట్టి అందుకని ఎక్కువ ఈ స్నాక్స్ బాగా చేసేదన్నమాట. మా అక్క అయితే చాలా బాగా చేసేది. స్కూల్ డేస్లో ఎప్పుడు స్కూల్కి కూడా నాకు స్నాక్స్ అంటే ఇవే పెట్టించేది అనమాట. తను బాగా చేసేసేది. దీంట్లోనే చాలా డిఫరెంట్గా చేసేదన్నమాట. సో నాకైతే ఇది బాగా ఇష్టం అనమాట. అందుకనే ఎలా చేయాలి ఏంటనేది మా అక్క దగ్గరికి ఫోన్ చేసి అన్ని క్లారిటీగా తెలుసుకొని చేస్తున్నాను. ఆఫ్టర్ ఒక 18 ఇయర్స్ తర్వాత నేను చేసిన స్నాక్ ఏదైనా ఉందంటే అది ఇదేను. ఇది నాకు చాలా ఇష్టం అనమాట. ఇంకా పిల్లలకు కూడా ఇప్పుడు హాలిడేస్ అనమాట. ఇంక రోజు షాపులో ఏం కొనిస్తామో ఏంటనేది అందుకని నేను ఇంట్లో చేశాను. అది అమీబా అనమాట. ఇప్పుడు వేసేయండి అమీబా స్టైల్లో కట్ చేశాడు మా చిన్నోడు. అందుకని డిఫరెంట్గా మీకు కనిపిస్తున్నాయి అన్నమాట. ఇలా చేస్తే ఏంటంటే పిల్లలకి మనం కొన్ని వేసి ఇచ్చామనుకో బాగా తిని హ్యాపీగా ఉంటుంది అనమాట. అదే వేరే కొన్ని ఇచ్చినా కూడా అంత టేస్ట్ అనమాట. ఇవేంటంటే మనకి కొంచెం కరకరలాడుతుంటాయి, కొంచెం తినేటప్పుడు స్వీట్గా ఉంటుంది, కొంచెము మనకి నార్మల్గా తగులుతుంది. అంటే ఆ స్వీట్ ఇది కమ్మాయి అనిపించిద్ది అనమాట. సో అయితే ఇలా చేసుకుంటే ఏంటంటే బాగా అనిపించింది. ఇలా నేను డిఫరెంట్ షేప్స్లో అయితే కట్ చేశాను. ఈ రెసిపీ అనేది ఈ స్నాక్స్ అనేది నాకు బాగా ఇష్టం అనమాట. ఎప్పుడు నా బ్యాగ్లో కంపల్సరీ ఉండేదనమాట. డైలీ కాకపోయినా
వీక్లీలో ఒక 4 టైమ్స్ ఈజీగా నేను ఇవి తీసుకెళ్ళేదాన్ని అనమాట. బాగా అనిపించేవి. నేను అంటే నాకు చాలా ఇష్టము. సో అందుకనే మా పిల్లలకైతే బాగా చేసి పెట్టిన. ఇప్పుడు వాళ్ళకి కూడా హాలిడేస్ 1 or 2 days మంచిగా తింటారని పెట్టి నేనైతే ఇవే చేశానమాట. ఇవి చేయడానికి ఎక్కువ మనకి టైం ఏం పట్టదు, చేయడానికి టైం పట్టదు, కానీ ఇవి రుద్దడానికి, ఇవి కట్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. కట్ చేయాలంటే కొంచెం మనకాడ అది కట్ చేసుకునేదంటే ఎక్కువ పలుచగా కట్ చేస్తే ఏంటంటే పేటకు అతక్కపోతాయి. మళ్ళీ మందంగా చేస్తే కొంచెం తొందరగా కాలవన్నమాట. అందుకని ఇలా చేసుకుంటూ వెళ్ళిపడి ఫైనల్గా అయితే నా స్నాక్స్ అన్నీ అయిపోయినాయి. థ్యాంక్ యూ, బాయ్.